హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. టైం వచ్చేసి 7 o'clock అవుతుందండి. ఈరోజు అయితే మేము లేట్గా లేసాము, ఎందుకంటే మా పిల్లలకి ఈరోజు స్కూల్ లేదండి. ఓన్లీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. 1 hour వెళ్ళొచ్చేస్తే అయిపోతుంది. నేను మార్నింగ్ అయితే వంట పని అయితే చేయట్లేదండి. ఓన్లీ టిఫిన్ తినేసి మేము స్కూల్ దగ్గరకు అయితే వెళ్ళొచ్చేస్తాము. ఇక్కడైతే నేనైతే కెటిల్ని నీట్గా కడుక్కొని అయితే వాటర్ పడుతున్నాను. తర్వాత అయితే నేను వాటర్ని హీట్ చేసుకుంటానండి. ఈరోజు అయితే నేను టిఫిన్ వచ్చేసి పూరి చేద్దాం అనుకుంటున్నానండి. తర్వాత అయితే నేను టీ పెడతానండి. మా చిన్న పాప వచ్చేసి నేను నైటే 2 చిన్న పాల ప్యాకెట్లు తీసుకొచ్చింది. సో ఇప్పుడైతే నేను పాలు వేడి చేసుకొని కొన్ని టీ చేస్తాను. ఈవినింగే పాల ప్యాకెట్ ఎందుకు తెచ్చుకున్నామంటే, పొద్దున్నైతే మా పాప అసలుకే లేవదండి. లేపంగా లేచి ఏడుస్తుందండి షాప్కి వెళ్ళామంటే. సో అందుకనే నైట్ తీసుకొచ్చేసింది. ఇప్పుడైతే నేనైతే పిల్లలకి టీ కానీ పాలు కానీ పోయట్లేదండి, ఎందుకంటే వాళ్ళిద్దరికైతే దగ్గొస్తుంది చాలా. అందుకని కొన్ని రోజులైతే ఆపేశాను. ఇదివరకైతే బీట్రూట్ జ్యూస్ ఇచ్చేదాన్ని, కానీ అది కూడా ఆపేసానండి. మొత్తం పూర్తిగా దగ్గు తగ్గిన తర్వాతనే స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ఏంటో అండి, మా ఇంట్లోనైతే నాకు ఒక్కదానికి తప్ప మా ఆయనకి మా పిల్లలిద్దరికీ ఫీవర్సేనండి. సో నేనైతే లైట్గా షుగర్ వేసి అయితే టీ చేస్తున్నాను. మా పిల్లల స్కూల్లో అయితే ఈరోజు పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్ అని చెప్పాను కదా అండి. అది 8:30 to 12:30 వరకు అంట. మేమైతే 11కి అలా వెళ్ళి 12:30 వరకు అయితే వచ్చేస్తామని అనుకుంటున్నా. ఏమవుతుందో చూడాలి. ఇంకా ఈరోజు అయితే చాలా వర్క్స్ ఉన్నాయండి. ఒక పని మీద ఊరు వెళ్ళేది ఉంది. ఫస్ట్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే ఊరికి వెళ్ళేది ఉంది. నెక్స్ట్ అయితే ఈరోజు సాటర్డే కదండి. నేను ప్రతి సాటర్డే అయితే వాషింగ్ మిషన్లో చెద్దర్లు అవి వేస్తానండి. నెక్స్ట్ అయితే నేను పూరీలు చేద్దాం అనుకుంటున్నాను కదండి. దానికోసం అయితే పూరీ కర్రీ కోసం అని ఆలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఒక స్టవ్ మీద అయితే టీ పెట్టుకుంటున్నాను, మరొక స్టవ్ మీదనైతే ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. అదే పూరీ కర్రీ కోసము. ఈ మధ్య అయితే పూరీ చేయక చాలా రోజులు అవుతుందండి, ఒక 1 month అవుతుంది. ఈ మధ్య ఎక్కువగా నేను ఇడ్లీ, దోశ, ఉప్మానే చేస్తున్నాను. సో ఈరోజైతే టైం ఉంటుంది కదా, అందుకోసమనే నేను లేట్ అయినా పర్లేదని పూరీలు అయితే చేస్తున్నానండి. ఇప్పుడు మార్నింగ్ ఒక గిన్నెలోకి అయితే నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. నాకేంటోనండి, చేస్తే చాలానే చేస్తా, లేకుంటే మొత్తానికే చెయ్య. పిండిలోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కలుపుకుంటున్నానండి, వాటర్ పోసుకుంటూ. పూరీలను ఎందుకు అవాయిడ్ చేస్తాను అంటే ఆయిల్ ఫుడ్ కదా అండి, అందుకోసమనే పూరీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వనండి నేను. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళేది ఉంటే మార్నింగ్ పూరీ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది కదా, టైం పడుతుంది కదా, అందుకోసమనే నేను ఎక్కువగా చేయను మార్నింగ్ అయితే. ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడే వీలు చూసుకొని అయితే చేస్తాను. పిండి పిసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. దాన్ని అయితే కాసేపు పక్కకు పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే నాకు మా వారి కోసం అయితే టీ పోసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పూరీ కర్రీ కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వాటర్లో ఇలా కాసేపు ఉంచి తర్వాతనైతే నేను కట్ చేసుకుంటానండి. దీనివల్లనైతే ఎక్కువ కళ్ళు మండవు కదా, సో అందుకోసం అయితే ఇట్లా చేస్తాను. సన్నగా రావడం కోసం అయితే దాంతో కట్ చేశానండి. నెక్స్ట్ అయితే 2 పచ్చిమిర్చీలు అయితే కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే పూరీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. కడాయిలోకి అయితే ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. మామూలుగా అయితే నేను ఇట్లా కింద కూర్చొని ఒక పేపర్లో అన్నీ పూర్తయిన తర్వాతనే కాల్చుకుంటాను, కానీ ఈరోజు మా పెద్ద పాప హెల్ప్ చేస్తా అని అన్నది. సో అందుకనే నేను వెంటనే చేసుకుంటూ కాలుస్తున్నాను. ఎందుకంటే నేను ఇట్లా చేసుకుంటూ కాలుస్తుంటే ఇబ్బంది అవుతుంది అని ఆమె వచ్చి నేను కాలుస్తా మమ్మీ అని చెప్పింది. సో అందుకని ఓకే అని చెప్పాను. నిజమేనండి, పిల్లలకి ఇప్పటి నుంచే మనం పనులన్నీ నేర్పాలి.
నేను చిన్నతనంలో నేర్చుకోకపోవడం వల్ల పెళ్ళైన తర్వాతనైతే చాలా ఇబ్బందులు పడ్డానండి. సో అందుకోసమనే నేను చిన్నప్పటి నుంచే వీళ్ళకు నేర్పాలి అని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మా పాప కొన్ని పనులైతే హెల్ప్ చేస్తే నాకు చాలా వరకు వాళ్ళే నేర్చుకుంటారులే అని అయితే వదిలేయకూడదండి. ఓన్లీ వంట విషయం అనే కాదు, ఏ విషయమైనా కూడా ఇప్పటి నుంచే వాళ్ళకు నేర్పాలని అనుకుంటున్నాను. ఓకే అండి, నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పూరి చేయడం కాలవడం అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక ఆలుగడ్డలు ఉడికించుకున్నాను కదండి, వాటినైతే నేను పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను. కర్రీ కోసం అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి అయితే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. కొంచెం వేగిన తర్వాత అయితే నేను అందులోకి కరివేపాకు, 2 తుంచుకున్న ఎండుమిర్చి అయితే వేసి 5 మినిట్స్ అయితే వేగనిచ్చాను. చాలామంది అయితే పూరీ కర్రీలోకి అయితే చిన్నగా అల్లం ముక్కలు వేసుకుంటారు, కానీ ఒకసారి నేను వేసినప్పుడైతే మా పిల్లలు అస్సలు తినలేదండి. ఇవి ఎందుకు వేసావు మమ్మీ అని అన్నారు. సో అందుకైతే నేను అల్లం ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవడం లేదండి, నార్మల్గానే చేస్తున్నాను. మామూలుగా అయితే నాకైతే ఈ పూరీ కర్రీ కన్నా మటన్ చికెన్లో పూరీ తినడం కన్నా టీలో పెట్టుకొని తినడం అంటేనే ఇష్టం అండి. నాకు చిన్నప్పటి నుంచి అయితే నాకు అట్లా అలవాటు అయిపోయిందండి, టీలో పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ అయితే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని కొంచెం సేపు వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని కాసేపు అయితే వేపుకుంటానండి. మరి ఆనియన్స్ అయితే ఫ్రై లాగా కాకూడదు, జస్ట్ మగ్గితే చాలు. తర్వాత అయితే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని అయితే 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. లైట్గా వేగిన తర్వాత అయితే మనం ఇందులోకి కొన్ని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసాక 5 మినిట్స్ ఆగినామనుకోండి, అవన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. ఆ తర్వాతనే మనం ఒక బౌల్లో అయితే శనగపిండి వేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని అయితే మనం ఇందులోకి అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడనైతే ఉండలేం లేకుండా విస్కర్తో అయితే కలుపుకున్నాను. దాన్ని అయితే ఇందులోకి వేసుకున్న తర్వాత 2 మినిట్స్ వరకు ఉంచేసి తర్వాతనైతే చిన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలను అయితే ఇందులోకి వేసుకున్నానండి. తర్వాత అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసానండి. అంతే అండి, పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పూరీ కర్రీ అనేది మరీ ఇట్లా పల్చగానే ఉండాలి అండి, మరీ గట్టిగా అయితే ఉండకూడదు, బాగుండదు. ఇంకేముంది, పూరీ రెడీ, పూరీ కర్రీ రెడీ అండి. తర్వాత అయితే మేము టిఫిన్ చేసేసాము. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక నుండి అయితే మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ వ్లాగ్ అయితే పెడతానండి. కొంచెం మీరు సపోర్ట్ చేసినట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.